ఈ ఆస్మా అనే మాట ఎప్పటినుంచో ఎన్నో ఏళ్లుగా వింటున్నాము. ఈ మధ్య ఆస్మా పేషెంట్లు పెరుగుతున్నారు. హ్మ్. వయసులతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా. ఆస్మా పేషెంట్లు ఎందుకు పెరుగుతున్నారు? ఆస్తమా అనేది అలర్జీలో ఒక పార్ట్ అండి. అంటే అలర్జీ అంటే మనం పోయినసారి కూడా చెప్పుకున్నాం. అదొక శరీర తత్వం. ఈ శరీర తత్వంలో ఈ ఆస్తమా అనేది ఊపిరితిత్తులలో ఉండేటటువంటి వాయు నాళాలు ఉంటాయి మనకి. అంటే గాలి పీల్చేటటువంటి వాయు నాళాలు. వాయు నాళాలు కుంచుకుపోయి గాలి పీల్చటం, వదలటం అనేది కష్టమైంది. సో ఈ యొక్క వాయునాళాల్లో అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. సో దానివల్ల వాయునాళాల లోపల వాపు వస్తుంది. దాని తర్వాత ఆ వాపుని ఇన్ఫ్లమేషన్ అంటాం. అందులో నుంచి తెమడ ఊరుతుంది. తెమడ ఏంది, శ్వాసకు అడ్డుపడదు. ఈ ఇన్ఫ్లమేషన్ ద్వారా ఇరిటేషన్ అయ్యి దాని చుట్టూ ఉండేటటువంటి మృదువైన కండరాలు ఉంటాయి, స్మూత్ మజిల్స్ అంటాం. అవేమో కన్స్ట్రిక్ట్ అవుతాయి. ఒకటేమో లోపల ఉబ్బుతుంది, ఇంకొకటేమో అందులో మ్యూకస్ ఫామ్ అయింది, ఇంకొకటేమో పైనుంచి ఒత్తుతుంది, గట్టిగా బిగదీస్తుంది. అందుకే ఛాతి బిగదీసినట్టు ఉంటుంది. వాళ్ళు ఏదో పెద్ద ఒక కింటా బరువు పెట్టినట్టు ఉంటుంది. లోపల. లోపల బరువు ఉంటుంది. అంటే ఆ ఫీలింగ్ అనేది మనం ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయలేం. అనుభవిస్తే తప్ప అర్థం కాని ఒక బాధ. అలర్జీలు పెట్టినన్ని బాధలు, ఈ ఆస్తమా పెట్టినన్ని బాధలు గత 30 ఏళ్ల నుంచి నేను చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే, ఇంకే వ్యాధి కూడా ఇన్ని రకాలుగా మనిషిని చిత్రవద చేయదు.